అలాగే థర్డ్ తీసుకున్న కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఫర్ ఎగ్జాంపుల్ 1/2 అనుకున్నాం అనుకోండి. 1/2 అయితే కాస్ థీటా జనరల్ సొల్యూషన్ ఏంటి, ఎలా రాస్తాం మనము, 2n పై ప్లస్ ఆర్ మైనస్, ఆల్రెడీ దీని గురించి చెప్పాం కదా, 2n పై ప్లస్ ఆర్ మైనస్, మరి దీన్ని రాయాలి అంటే కాస్ 60 1/2 అంటే π/3 పాజిటివ్ నెంబర్ కాబట్టి ఫస్ట్ క్వాడ్రంట్లో యాంగిల్ తీసుకుంటే సరిపోతుంది. 5/6 కాస్ 60 కదా, π/3 1/2 ఇది జనరల్ సొల్యూషన్ దీనికి. దీంతో కూడా మనకి ఇబ్బంది ఏం లేదు. ఫోర్త్ వచ్చేటప్పటికి కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు -1/√2 అని ఇచ్చాడు అనుకోండి. -1 నెగిటివ్ యాంగిల్ కాబట్టి మనకి థీటా ఈజ్ ఈక్వల్ టు 2n పై ప్లస్ ఆర్ మైనస్, దీన్ని డైరెక్ట్ π/4 ఫస్ట్ క్వాడ్రంట్, ఫస్ట్ ఈ మైనస్ని పక్కకు తీయండి, 1/√2 1/√2కి వాల్యూ ఎంత, π/4. ఓకే, మరి ఈ మైనస్ ఉంది కదా, ఈ నెగిటివ్ యాంగిల్ గురించి మనం ఎక్కడికి వెళ్ళాలి, సెకండ్ క్వాడ్రంట్లోకి వెళ్ళాలి. సెకండ్ క్వాడ్రంట్లోకి తీసుకొచ్చేటప్పుడు కాస్ థీటాని తీసుకొచ్చేటప్పుడు పైలోంచి సబ్ట్రాక్ట్ చేయాలి. ఇది π/4 కదా, పైలోంచి సబ్ట్రాక్ట్ చేసుకోవాలి. కాస్ విషయంలోకి వచ్చేటప్పటికి కాస్ కానివ్వండి, సీక్ కానివ్వండి, సీకెంట్ కానివ్వండి, కాట్ కానివ్వండి, ఈ యాంగిల్స్ నెగిటివ్ యాంగిల్స్ వచ్చాయంటే దాన్ని మనం సెకండ్ క్వాడ్రంట్లో తీసుకోవాలి. సెకండ్ క్వాడ్రంట్లో యాంగిల్ మనం దీన్ని తీసుకురావాలంటే పైలోంచి సబ్ట్రాక్ట్ చేయాలి. అంటే దీన్ని ఎలా రాయొచ్చు, నెగిటివ్ యాంగిల్ చేయడానికి దీన్ని ప్లస్ ఆర్ మైనస్ π/4 అని రాయాలి. π/4 ఇది నథింగ్ బట్ 2n పై ప్లస్ ఆర్ మైనస్ 3π/4. ఇది కరెక్ట్ ఆన్సర్, కరెక్ట్ జనరల్ సొల్యూషన్ ఫర్ కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1/√2కి. అర్థమవుతుందా? ఇవే విషయాలు చాలా చాలా ఇంపార్టెంట్ విషయాలు. అందుకే ఇంత నేను టైం తీసుకొని మీకు చెప్పడానికి కారణం ఏంటంటే, ఇవే విషయాలు మనం రేపొద్దున ఎక్సర్సైజ్ చేసేటప్పుడు చాలా చాలా ఇబ్బంది పెడతాయి. ప్రిన్సిపల్ సొల్యూషన్ కానీ జనరల్ సొల్యూషన్ కానీ మనకి చాలా చాలా టెన్షన్ పెడుతూ ఉంటాయి, కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాం. అందుకే నేను ఇన్నిసార్లు చెప్పడానికి, ప్రెస్ చేసి చెప్పడానికి, కొంచెం స్ట్రెచ్ చేసి చెప్పడానికి కారణం ఏంటంటే ఇదే. చూడండి, ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఎంత కన్ఫ్యూజింగ్ ఉంటుంది, చాలా కన్ఫ్యూజింగ్ ఉంటుంది. ప్రిన్సిపల్ సొల్యూషన్స్ కానివ్వండి, జనరల్ సొల్యూషన్స్ కానివ్వండి, చాలా చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటాయి. సో జాగ్రత్తగా ఇప్పుడు వినేటట్టు వినండి. కాస్ థీటా యాంగిల్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలంటే -5/2 నుంచి π/2 దగ్గర పాజిటివ్ యాంగిల్ అయితే ఫస్ట్ క్వాడ్రంట్, నెగిటివ్ యాంగిల్ అయితే ఫోర్త్ క్వాడ్రంట్. అలాగే ట్యాన్ కేసులో కానీ కొసిక్ కేసులో కూడా సేమ్ అంతే. పాజిటివ్ యాంగిల్ కోసం మనం ఎక్కడ చూడాలి, π/6 ఫస్ట్ క్వాడ్రంట్లో చూడాలి. నెగిటివ్ యాంగిల్ కోసం ఫోర్త్ క్వాడ్రంట్లో యాంగిల్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. అలాగే కాస్ కానివ్వండి, సీకెంట్ కానివ్వండి, కాట్ కానివ్వండి, ఈ మూడింటి విషయంలో మనం ఎక్కడ ఫైండ్ అవుట్ చేసేయాలి, పాజిటివ్ యాంగిల్ వచ్చేటట్టుకి, పాజిటివ్ వాల్యూ వచ్చేటట్టుకి ఫస్ట్ క్వాడ్రంట్ను, నెగిటివ్ వచ్చేటట్టుకి సెకండ్ క్వాడ్రంట్ను మనం యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి. రైట్, మరి నెగిటివ్ యాంగిల్ తీసుకురావాలంటే ఇక్కడ లాజిక్ చెప్పాను చూడండి. కాస్ కానివ్వండి, కొసిక్ కానివ్వండి, సీకెంట్ కానివ్వండి, కాట్ కానివ్వండి, ఈ మూడింటి విషయంలోనూ సెకండ్ క్వాడ్రంట్లో యాంగిల్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సెకండ్ యాంగిల్లో ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేయాలని చెప్పాను, ఫస్ట్ క్వాడ్రంట్లో యాంగిల్ ముందు ఏందో, ఈ వాల్యూకి ఫస్ట్ క్వాడ్రంట్లో యాంగిల్ ఏంటి, π/4, దాన్ని పైలోంచి సబ్ట్రాక్ట్ చేసి రాయాలి. దట్ ఈస్ ద లాజిక్. ఓకేనా? ఇది ఈ కాన్సెప్ట్ మీకు అర్థమైందని చెప్పేసి అనుకుంటున్నా. ఓకేనా? ఇది అర్థమైతే ఇప్పుడు ఫార్మల్గా మనం ఈ జనరల్ సొల్యూషన్స్ మనం ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాము ఏంటనేది మనం ఈ సెకండ్ థీరంలో మనం చూద్దాం. ఓకేనా? ఏంటయ్యి థీరం నెంబర్ 2. థీరం నెంబర్ 2లో జనరల్ solutions for sin theta is equal to k, cos theta is equal to k, and tan theta is equal to k. ఇన్ జనరల్గా మనం చెప్పాలంటే ఈ విధంగా వీటి యొక్క
బై మ్యాథమెటికల్. నేను ఆల్రెడీ కాన్సెప్చువల్గా అంటే థియరిటికల్గా నేను ఆల్రెడీ మీకు ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను. ఫస్ట్ క్వాడ్రంట్లో యాంగిల్, సెకండ్ క్వాడ్రంట్లో ఎక్కడ పాజిటివ్ ఉంటుంది ఏంటో చూడండి, దాన్ని ఇక్కడ సబ్ట్రాక్ట్ అవుతుంది కంటే పాజిటివ్ మైనస్ ప్లస్ ఆర్ మైనస్ రాయాలి. ఇవన్నీ కూడా నేను థియరిటికల్గా చెప్పాను. అది అర్థం కాకపోతే, ఇన్ కేస్ ఆఫ్ అది అర్థం కాకపోతే మనం మ్యాథమెటికల్గా కూడా మనం థియరిటికల్గా కాకుండా మనం మ్యాథమెటికల్గా కూడా దీన్ని మనం ప్రూవ్ చేసి చూపించవచ్చు. వాటిని ఏ విధంగా ప్రూవ్ చేద్దాం అనేది ఫస్ట్ మనం చూద్దాం. దీంట్లో ఫస్ట్ వన్ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు కే అనేది ఒక నెంబర్ ఇచ్చాడు. దట్ ఈజ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1/2, సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు -√3/2. అంటే థీటా ఈజ్ సమ్, ఇదేంటండి 1/2 ఈ సమ్ కాన్స్టెంట్స్ అంటే కే అని ఇచ్చినట్టు అన్నమాట అర్థం. ఒక కే అనే వాల్యూ మనకు ఇచ్చాడు అనుకోండి, దాన్ని మనం దీనికి ఈక్వల్గా కే అనేది ఇచ్చింది అనుకోండి, దాన్ని ఒక యాంగిల్ మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాం కదా, సైన్ యొక్క యాంగిల్లో ఫైండ్ అవుట్ చేస్తున్నాం. అంటే దీన్ని మనం ఎలా రాయొచ్చు, సైన్ పై అని రాసుకోవచ్చు కదా, సైన్ ఆల్ఫా అని రాసుకోవచ్చు కదా. ఈ యాంగిల్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ 1/2 అనుకోండి, దేని యొక్క యాంగిల్ ఇది, సైన్ యొక్క 30. అంటే సైన్ ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి జాగ్రత్తగా, సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 30 degrees అని ఇచ్చాడు. 30 degrees సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు, దీన్ని సైన్ 30 అంటే సారీ సైన్ 30 ఈజ్ ఈక్వల్ టు 1/2 అని ఇచ్చాడు. సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1/2 అంటే ఈ 1/2 వాల్యూని మనం ఎలా వచ్చి సైన్ 30 అని రాయొచ్చు కదా, అంటే సైన్ π/6 అని రాయొచ్చా, సైన్ 30 సైన్ π/6, సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు సైన్ π/6 అని రాయొచ్చా, అంటే సైన్ కేని సమ్ సైన్ ఆల్ఫాలో రాసుకోవచ్చు ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇలాగనమాట రాయొచ్చు కదా. అంటే ఈ రెండు ఈక్వల్ అని అర్థం. దేర్ ఫోర్ ఇప్పుడు ఇది ఏమవుతుంది, సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు సైన్ ఆల్ఫా, వేర్ ఆల్ఫా ఏంటండి పర్టికులర్ వాల్యూ, ఇది పర్టికులర్ సొల్యూషన్, ఇది ఆల్రెడీ చెప్పాను పర్టికులర్ సొల్యూషన్, ఇదే కదా పర్టికులర్ సొల్యూషన్. ఆల్ఫా అనేది పర్టికులర్ సొల్యూషన్, ఈ పర్టికులర్ సొల్యూషన్లో రాయాలి ఆల్ఫా అనేది. ఇక్కడే చూడండి 1/2కి సొల్యూషన్ ఏంటి π/6 కాకుండా ఇంకా నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఉంటాయి, బట్ ఒక π/6 అనేది ఏంటండి, ఇదే ఒక పర్టికులర్ సొల్యూషన్, నథింగ్ బట్ ఏంటి ఆల్ఫా ఈజ్ ఏ పర్టికులర్ సొల్యూషన్. అంటే సైన్ థీటా ఈజ్ కూడా సైన్ ఆల్ఫా కింద మనం రాయొచ్చు. ఓకేనా, ఇది రాస్తే దీనికి జనరల్ సొల్యూషన్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం. ఫైనల్గా మనం సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు సైన్ ఆల్ఫా, దీనికి మనం జనరల్ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలి. అది ఇప్పుడు మన టార్గెట్. మ్యాథమెటికల్గా మనం జనరల్ సొల్యూషన్ ఏ విధంగా ప్రూవ్ చేద్దాము అనేది ఇప్పుడు మన కాన్సెప్ట్. ఓకేనా, థీటా ఈజ్ ఈక్వల్ టు జనరల్ సొల్యూషన్ ఏ విధంగా వచ్చింది, అదిగా మన టార్గెట్. ఏ విధంగా ప్రూవ్ చేద్దాం, సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు సైన్ ఆల్ఫా అని ఇచ్చాడు. ఇస్తే ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే సైన్ థీటా మైనస్ సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 0. ఇది చూడండి సైన్ సి మైనస్ సైన్ డి ఫామ్లో ఉంది. ట్రాన్స్ఫర్మేషన్స్లో మనం ఆల్రెడీ నెంబర్ ఆఫ్ ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఇవన్నీ అని కూడా నేను చెప్పాను, పదే స్ట్రక్చర్ చెప్పాను. ఫార్ములాస్ అన్నీ కూడా ఫింగర్ టిప్స్ మీద ఉండాలని కూడా నేను చెప్పాను. సో ఓకేనా, సైన్ సి మైనస్ సైన్ డి ఫార్ములా ఉంది కదా, దీన్ని మనం ఎలా రాయొచ్చు, 2 sin 2 cos c ప్లస్ d/2. సి మైనస్ ఉందంటే ఫస్ట్ కాస్ వస్తుంది, మైనస్ ఉంది ఇక్కడ మధ్యలో మైనస్ ఉందంటే ఫస్ట్ కాస్ వస్తుంది. 2 cos థీటా, సి అంటే థీటా, ఇది ఆల్ఫా /2 సైన్ సి మైనస్ d/2. సైన్ సి మైనస్ d/2 అంటే థీటా మైనస్ ఆల్ఫా /2 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా, ఇక్కడ ఒక ఎక్స్ప్లెనేషన్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ a ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు 0 అవ్వాలి అనుకోండి, a ఈజ్ ఈక్వల్ టు 0 ఆర్ బి ఈజ్ ఈక్వల్ టు 0 అవ్వాలి, అంతేనా. ఇక్కడ a ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు 0 అయ్యింది అనుకోండి, ఎయిదర్ ఏ 0 అయినా పర్లేదు నార్ బి 0 అయినా పర్లేదు. అంటే దీనికి సొల్యూషన్ ఎలా రాస్తాం, ఏ ఈజ్ ఈక్వల్ టు 0 ఆర్ బి ఈజ్ ఈక్వల్ టు 0 అవ్వాలి, అప్పుడే ఈ ఈక్వేషన్ సాటిస్ఫై అవుతుంది. అలాగే 2 cos థీటా ప్లస్ ఆల్ఫా /2 ఇంటూ సైన్ థీటా మైనస్ ఆల్ఫా /2 అంటే ఎయిదర్ కాస్ థీటా ప్లస్ ఆల్ఫా /2 ఈజ్ ఈక్వల్ టు 0 అవ్వాలి, ఆర్ సైన్ థీటా మైనస్ ఆల్ఫా /2 ఈజ్ ఈక్వల్ టు 0 అవ్వాలి. దట్ ఈస్ ద లాజిక్. బట్ 2 కెనాట్ బి 0. 2 0 అవుతుందా,
టూ అసలు జీరో అయ్యే అవకాశం లేదు. 2 కెనాట్ బి జీరో కాబట్టి అయితే ఇది జీరో అవ్వాలి ఆర్ ఇది జీరో అవ్వాలి. సో మనం ఏం రాస్తాం దీనికి, కాస్ థీటా ప్లస్ ఆల్ఫా బై 2 ఈజ్ ఈక్వల్ టు జీరో ఆర్ సైన్ థీటా మైనస్ ఆల్ఫా బై 2 ఈజ్ ఈక్వల్ టు జీరో. ఇక్కడ నేను ఆల్రెడీ మనకి స్పెషల్ కేసెస్లో చెప్పాను, కాస్ థీటా ఈజ్ కూడా జీరో, సైన్ థీటా ఈజ్ కూడా జీరో ఎప్పుడు అవుతాయి అని చెప్పేసి కూడా చెప్పాను నేను. కాస్ థీటా ఈజ్ కూడా జీరో ఎప్పుడు అవుతుంది, థీటా ఈజ్ ఈక్వల్ టు జనరల్ సొల్యూషన్ కింద చెప్పాను. థీటా ఈజ్ ఈక్వల్ టు 2n ప్లస్ 1 ఇంటూ పై దగ్గర జీరో అవుతుంది. ఇది దీనికి ఇది జనరల్ సొల్యూషన్. ఇది జీరో అయ్యిందంటే ఇది ఏమవ్వాలి, 2n ప్లస్ 1 ఇంటూ అంటే ఆడ్ ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ పై అయితే అప్పుడు జీరో అవుతుంది కాస్. అంతేనా? ఎక్కడ కాస్ ఎక్కడ జీరో అవుతుంది, కాస్ 90 జీరో, ఇక్కడ జీరో. ఈ రెండింటిని కంబైన్డ్గా ఎలా రాస్తామని చెప్పాను, 2n ప్లస్ 1 ఇంటూ పై బై 2, 2n ప్లస్ 1 ఇంటూ పై బై 2 దగ్గర ఇది జీరో అవుతుంది. రెండు కంబైన్డ్గా రాస్తే 2n ప్లస్ 1 ఇంటూ పై బై 2 ఇది అవ్వాలి ఆర్, లేదంటే థీటా మైనస్ ఆల్ఫా బై 2 ఈజ్ ఈక్వల్ టు ఇది ఎప్పుడు జీరో అవుతుంది, n పై దగ్గర జీరో అవుతుంది. ఓకే, అర్థమైందా? n పై దగ్గర ఇది జీరో అవుతుంది. ఓకే, అంటే ఇది యాక్చువల్గా చిన్న తప్పు ఏంటంటే ఇది థీటా ప్లస్ ఆల్ఫా బై 2 ఈజ్ ఈక్వల్ టు ఇది జీరో ఎప్పుడు అవుతుంది, కాస్ థీటా అంటే ఇది కదా, ఇది మొత్తం థీటా ఈజ్ ఈక్వల్ 2n ప్లస్ 1 ఇంటూ పై బై 2 అయితే అక్కడ అది జీరో అవుతుంది. రైట్, అలాగే థీటా మైనస్ ఆల్ఫా సైన్ థీటా ఈజ్ ఈక్వల్ జీరో అంటే థీటా అంటే ఇక్కడ ఇది థీటా మైనస్ ఆల్ఫా బై 2 ఈజ్ ఈక్వల్ ఇది ఏమవ్వాలి, n పై అవ్వాలి, అక్కడ జీరో అవుతున్నాయి కాబట్టి. ఓకేనా? సో ఇప్పుడు దీన్ని మనం ఏం చేద్దాం, ఇది థీటా ప్లస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఇది ఇటువైపు వెళ్ళిపోయింది అనుకోండి, ఏమవుతుంది, ఇది వెళ్ళిపోతే ఈ 2 క్యాన్సిల్ అయిపోయి ఇది ఏం మిగులుతుంది, 2n ప్లస్ 1 ఇంటూ పై ఆర్, ఈ 2 ఇటువైపు వెళ్ళిపోయింది అనుకోండి, థీటా మైనస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 2n పై. జాగ్రత్తగా వినండి, ఇక్కడ థీటా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఇది ఆ ప్లస్ ఆల్ఫా ఏమవుతుంది, మైనస్ ఆల్ఫా అవుతుందిగా, 2n ప్లస్ 1 ఇంటూ పై మైనస్ ఆల్ఫా ఆర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 2n పై ప్లస్ ఆల్ఫా. ఇప్పుడు ఇది ఆడ్ ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ పై, ఇది ఈవెన్ మల్టిపుల్ ఆఫ్ పై. ఈ రెండింటిని మనం కంబైన్ చేసడానికి ఈ రెండింటిని ఇప్పుడు కలిపి రాయాలి, కాంపాక్ట్ ఫామ్లో రాయాలి, అది మన ఉద్దేశం. అంటే థీటా ఈజ్ ఈక్వల్ టు ఈ రెండింటిని కాంపాక్ట్ ఫామ్ అంటే కలిపి రాసేయాలంటే n పై కింద రాస్తామని చాలా సార్లు చెప్పాను నేను. ఓకేనా? ఇది n పై. ఇప్పుడు ఆడ్ ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ పై అయితే మైనస్ వస్తుంది, ఈవెన్ మల్టిపుల్ ఆఫ్ పై అయితే ఉంటున్నామో ప్లస్ వస్తుంది. అంటే ఇక్కడ n వల్ల ప్రాబ్లం, n ఈవెన్ అవుతుంటే ప్లస్ వస్తుంది, ఆడ్ అయితే మైనస్ వస్తుంది. దాన్ని ఏ విధంగా వీ కెన్ టేక్ కేర్, ఏ విధంగా మనం దాన్ని కన్సిడర్ చేస్తాం, -1 దాన్ని ఎలా చేస్తున్నాం, -1 హోల్ పవర్ n అని రాసామనుకోండి, ఈ ప్లస్ మైనస్ రెండు కూడా కవర్ అవుతాయి. ఎందుకో చూడండి, ఇక్కడ n ఈజ్ ఈక్వల్ టు ఇందాక ఆల్రెడీ దీని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను, మీకు అర్థమయ్యే ఉంటుంది. బట్ ఇంకోసారి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను ఎందుకంటే అంత ఇంపార్టెంట్ కాబట్టి. ఇది n ఆడ్ నెంబర్ అయితే ఇక్కడ -1 వస్తుంది, ఇక్కడ ఇది కవర్ అవుతుంది, మైనస్ కవర్ అవుతుంది. n ఈవెన్ నెంబర్ అనుకోండి ప్లస్ అవుతుంది, ఇదేమవుతుంది ఈవెన్ నెంబర్ అయిపోయింది అనుకోండి, ఇది ప్లస్ అయిపోతుంది, సో యాడ్ అయిపోతుంది, సో ఇది కవర్ అవుతుంది, ఈ యాంగిల్ కవర్ అవుతుంది. అంటే -1 హోల్ పవర్ n ఇంటూ ఆల్ఫా. దిస్ ఈజ్ ద జనరల్ సొల్యూషన్ ఫర్ ది సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు కేకి. ఇది జనరల్ సొల్యూషన్, చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ ఇది. n బిలాంగ్స్ టు వేర్ n బిలాంగ్స్ టు z. ఈ జనరల్ సొల్యూషన్ జాగ్రత్తగా ఇది గుర్తుపెట్టుకోవాలి. సైన్ థీటాకి చాలా ఇంపార్టెంట్.
ఇది ఫస్ట్ ప్రూఫ్, జనరల్ సొల్యూషన్ ఫర్ ది సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు కే. అలాగే సెకండ్ తీసుకున్నాం అనుకోండి, సెకండ్ తీసుకుంటే కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు కే. అంటే దీన్ని ఎలా రాయొచ్చు అని చెప్పాను, కాస్ ఆల్ఫా కింద రాయొచ్చా. సో ఇప్పుడు ఏమవుతుంది, కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ ఆల్ఫా, కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ ఆల్ఫా. ఇప్పుడు దీన్ని మనం ఎలా రాయొచ్చు, కాస్ థీటా మైనస్ కాస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 0. మనకు ఆల్రెడీ ఫార్ములా తెలుసుగా, కాస్ సి మైనస్ కాస్, అంటే కాస్ థీటా మైనస్ కాస్ ఆల్ఫా కింద రాసాం. ఇప్పుడు కాస్ సి మైనస్ కాస్ డి ఫార్ములా మనకు తెలుసుగా, మైనస్ ఉందానికి 2 సైన్లు వస్తాయి, బట్ ఏంటంటే మైనస్ 2 సైన్ సి ప్లస్ డి బై 2 థీటా ప్లస్ ఆల్ఫా బై 2 సైన్ థీటా మైనస్ ఆల్ఫా బై 2 ఈజ్ ఈక్వల్ టు 0. ఇందాకట్లాగే ఎయిదర్ సైన్ థీటా ప్లస్ ఆల్ఫా బై 2 ఈజ్ కూడా 0 అవ్వాలి, లేదంటే సైన్ థీటా మైనస్ ఆల్ఫా బై 2 ఈజ్ కూడా 0 అవ్వాలి. -2 కెనాట్ బి 0 కాబట్టి దీంతో మనకి ఏ ఇబ్బంది లేదు. సో ఇక్కడ ఏమవుతుంది, సైన్ థీటా ప్లస్ ఆల్ఫా బై 2 ఈజ్ ఈక్వల్ టు 0 ఆర్ సైన్ థీటా మైనస్ ఆల్ఫా బై 2 ఈజ్ ఈక్వల్ టు 0. ఇదైనా 0 అవ్వాలి, లేదంటే ఇదైనా 0 అవ్వాలి. ఇది 0 అవ్వాలంటే, సైన్ 0 అవ్వాలంటే థీటా ఏం అవ్వాలి, థీటా ప్లస్, అంటే థీటా నథింగ్ బట్ ఇది థీటా, థీటా ప్లస్ ఆల్ఫా బై 2 ఈజ్ ఈక్వల్ టు n అవ్వాలి. ఆర్ థీటా మైనస్ ఆల్ఫా బై 2 ఈజ్ ఈక్వల్ టు, ఇది కూడా సైనే కాబట్టి n అవ్వాలి. ఇది తీసుకెళ్ళిపోతే థీటా ప్లస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 2n పై ఆర్ థీటా మైనస్ ఆల్ఫా బై 2 ఈజ్ ఈక్వల్ టు, థీటా మైనస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 2n పై. అప్పుడు థీటా ఈజ్ ఈక్వల్ టు 2n పై మైనస్ ఆల్ఫా ఆర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 2n పై ప్లస్ ఆల్ఫా. ఈ రెండింటిని కలిపేస్తే థీటా ఈజ్ ఈక్వల్ టు ఏమవ్వాలి, థీటా ఈజ్ ఈక్వల్ టు 2 ఈవెన్ నెంబర్సే, ఈవెన్ మల్టిపుల్ ఆఫ్ పైయే, ప్లస్ ఆర్ మైనస్ ఆల్ఫా అని రాస్తే సరిపోతుంది. ఇది ఆటోమేటిక్గా కాంపాక్ట్ ఫామ్లోకి వచ్చేసిందంటే ఇదే జనరల్ సొల్యూషన్ ఫర్ ది కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు కేకి. ఇది వేర్ n బిలాంగ్స్ టు z. ఇది జనరల్ సొల్యూషన్ ఫర్ కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు కే. మోస్ట్ ఇంపార్టెంట్, ఇది కూడా ఇంపార్టెంట్. ఓకేనా. కోసెక్ వచ్చిందనుకోండి, కోసెక్ వచ్చిందంటే ఇప్పుడు సైన్కి మనకు జనరల్ సొల్యూషన్ ఏంటి, మనకు ఆటోమేటిక్గా n పై మైనస్ 1 హోల్ పవర్ ఇంటూ ఆల్ఫా కదా. మనకు కొసెక్ ఇచ్చాడు అనుకోండి, కొసెక్ థీటా ఇచ్చిందంటే కొసెక్ థీటాను సైన్లో కన్వర్ట్ చేసేయండి. సైన్లో కన్వర్ట్ చేసి సైన్ యొక్క ఈ మనం బై బేసిక్ ఇది ఉంది కదా, n పై ప్లస్ -1 హోల్ పవర్ ఇంటూ ఆల్ఫా, దాంట్లో ఇన్ టర్మ్స్ ఆఫ్ దీంట్లో మనం ఆన్సర్ రాసేయచ్చు. అంటే కొసెక్కి మనం సెపరేట్గా మనం డెఫినేషన్ చెప్పాల్సిన పని లేదు జనరల్ సొల్యూషన్కి, ఎందుకంటే సైన్ ఉంది కాబట్టి కొసైన్ని సైన్లో కొసెక్ని సైన్లో కన్వర్ట్ చేసేసి మనం ఆన్సర్ రాసేయచ్చు. అలాగే కాసుకి కూడా అంతే, కాసు మనకు తెలుసు. ఇప్పుడు సీకెండ్ ఇచ్చాడు అనుకోండి, సీకెండ్ మనం కాసుల్లో కన్వర్ట్ చేసి దానికి జనరల్ సొల్యూషన్ చెప్పేస్తే సరిపోతుంది. దానికి కూడా సెపరేట్గా మనం డెఫినేషన్ చెప్పాల్సిన పని లేదు.